మీకు ఒక చిన్న కథ చెప్పాల. ఒకసారి పురాణాల్లో హిడంబి వనం ఒకటి పాండవులు 5 ఉంటే 5 ఒక్కింట్లో ఉంటూ భీముడికి సపరేట్గా హిడంబి అని ఒక గెస్ట్ హౌస్ హిడంబి వనం అంటే భీముడికి సపరేట్గా ఒక భార్య, ఆవిడ పేరు హిడంబి. మరి మీ అందరూ అనాలా, స్పష్టంగా కథ అనాలా. ఆ హిడంబి వనంకి వచ్చేటప్పటికి కౌరవులు ఎలాగ వెళ్ళిపోతుంటే హిడంబి గారు అన్నారు, ఏమనందామే అయ్యా, మనం బంధుత్వ గలవారం, మనం బాగారులం, మనందరం చుట్టాలం, ఒకే కుటుంబీకరం, మనకి ఎన్ని తగులున్నా మా ముందులెళ్ళి మీరు వెళ్ళిపోతున్నారు కదా, అదేమైనా ధర్మమా? అన్నింటి ముందు నుంచి తమ్ముళ్ళు వెళ్ళిపోవచ్చా అని కౌరవుల్ని ప్రశ్నించినప్పుడు దుర్యోధనుడు ఒక మాట అన్నాడు, వదినమ్మా తప్పు అయిపోయింది, మన్నించండి, మిమ్మల్ని చూడలేదు, మేము తమ్ముడు నేను 2 తమ్ముళ్ళతో మాట్లాడుకొని నేను ముందుకు వెళ్ళిపోతున్నాను అంటే వెళ్ళే కారణం ఏంటో ఒకసారి చెప్పగలరంటే, ఏం లేదమ్మా చిన్న పని ఉంది, అలా వెళ్ళి ఎలాగ వస్తామమ్మా అంటే, ఖచ్చితంగా మీరు మా ఇంటి దగ్గర భోజనం చేయాలంటే ఇక్కడి నుంచి మీరు వినాలా, భోజనం చేయాలంటే ఖచ్చితంగా భోజనం చేస్తాం అనేటప్పటికి వాళ్ళు అట్ల నుంచి వచ్చినప్పటికి కాలు కడుక్కోండి బాబు అంటే భోజనం అన్నీ ఏర్పాటు చేసింది, అట్ల నుంచి వచ్చారు, భోజనం చేస్తాం. కౌరవులకి పాండవుల పడినప్పుడు కూడా సంస్కార ప్రకారంగా నేను భోజనం పిలిచాను కానీ మీరు రావాలంటే అప్పుడు దుర్యోధనుడు కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏ మాటలు? పెద్ద తమ్ముడు దుశ్శాసనుడు, ఈయన తాడి చెట్టు కొట్టమంటే తాడి చెట్టు ఇలా సీరేస్తాడు, వీడికి గొడ్లు అక్కర్లేదు, కత్తి అక్కర్లేదు. వీడి చిన్న తమ్ముడు దుశ్శాసనుడు, ఈయనకి తాడి చెట్టు ఇలా తీయ అంటే తాడి చెట్టును కొట్టమంటే ఇలా లాగేస్తాడు అని చెప్పి గొప్పలు చెప్తున్నాడు. అప్పటికే పగతో రగిలిపోతున్నాయి కదా 2 కుటుంబాలను చెబుతుంటే, ఓహో అలాగా అన్న తర్వాత అన్నం అంతా పెట్టిన తర్వాత ఈమె నెయ్యి వేయలేదు, నూనె వేయలేదు. అప్పుడు నెయ్యి లేదు, నూనె వేయకపోతే మమ్మల్ని అవమానిస్తున్నారు, నూనె వేయలేదు అనేసి అందులో దుశ్శాసనుడు అడుగుతాడనమాట. అడిగేటప్పుడు సరే వేయలేదు కదా ఇదిగని చెప్పి నువ్వులు తీసుకొచ్చి ఎలా వేసింది. సరే వింటున్నారు కదా, నువ్వులు ఇలా వేసేటప్పటికి మమ్మల్ని మళ్ళీ అవమానిస్తున్నారు, మేము నూనె అడిగితే మీరు నువ్వులు ఇస్తున్నారంటే మీరు బలవంతులని చెప్పారు కదా, మరి వీడు ఇలా చెట్లు నాగేస్తాడు, ఇది నాగేస్తాడు, అది నాగేస్తాడు అన్నారు కదా. అనగానే పిండుకొన్నట్టు వాళ్ళు ఎవరు పిండట్లేదు, ఇలాగ అంటున్నారు. ఎవరు పిండకపోతే ఒక చేతిలో నువ్వులు వాళ్ళ చేతులు వేసి రెండో చేయిలో హిడంబి ఇలా పిండి అమ్మమ్మ అంటున్నారు. పిండి ఆ నూనె ఒక్కొక్కరు దాంట్లో వేసేటప్పటికి అప్పుడు అర్థమైంది అనమాట. చూసావు కదా, నేను భీముడి భార్యని, నేనే ఇంత బలవంతుడిని అయితే ఇంకా నా మొగుడు బలం గురించి మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అనుకుంటాను కౌరవులారా. అర్థమైందా? ఇక్కడ ఇంకా స్వామిని అడుగు పెట్టలేదు, మన బలాన్నే చూపించాం, మీ బలాన్నే. రేపు స్వామిని ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత, ఆయన బలం చూపించిన తర్వాత, రేపు మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు కోరే ఇక్కడ ఎక్కడ డిపాజిట్లు ఉండవని విషయాన్ని ఈ కథ ద్వారా మీకు తెలియజేస్తున్నాం.